వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ నోరూరించే కమ్మని డ్రై కోకోనట్ బర్ఫీ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పాకం పట్టే పని లేకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్టీగా వచ్చేలా ఈ రెసిపీలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా క్విక్గా స్వీట్ రెసిపీని మీరు కూడా చేసేసుకోవచ్చు. మరి పక్కా కొలతలతో ఈ బర్ఫీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి దోరగా వేయించుకోవాలి. మీకు కొబ్బరి పొడి అవైలబుల్లో ఉంటే డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో ఉన్న ఎండు కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వేయించుకోండి. ఇలా దోరగా వేగాక ఇందులోనే 1/2 కప్పు పాలు వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు పాలు పంచదార సరిగ్గా సరిపోతాయండి. ఈ కొలతలతో చేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ కలుపుకునే తీరులోనే బర్ఫీ టెక్స్చర్ అండ్ టేస్ట్ ఉంటుంది. ఏ మాత్రమే మారినా అడుగంటుతుంది, స్వీట్ చేదుగా వస్తుంది. చూడండి, ఇలా చేతిలోకి తీసుకొని ఇలా అంటుంటే ఉండ కావాలి. ఈ కన్సిస్టెన్సీలోకి దగ్గర పడితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఈ మిశ్రమంని నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత సైడ్స్ అన్ఈవెన్గా ఉన్న పార్ట్స్ కట్ చేసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. మేము స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాము. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, స్వీట్ చూడటానికి ఎంత బాగుందో కదా. ఈ బర్ఫీ తింటుంటే నోట్లో వెన్నెలా కరిగిపోయి కమ్మగా ఉంటుంది. మరి ఈ కమ్మని కోకోనట్ బర్ఫీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఎండు కొబ్బరి తినటం వల్ల కంటికి చాలా మంచిది కనుక పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ. అలాగే మీరు ట్రై చేసిన ఈ హెల్తీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. మమ్మల్ని ఇలాగే మీ సపోర్ట్తో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.